గతంలో ఎలా ఆలోచించవో అదే ఇప్పుడు నీ జీవితం. గతంలో నెగిటివ్గా ఆలోచించావు కాబట్టి ఇప్పుడు నీ జీవితం ఇలా ఉంది. గతంలో ఆలోచించినట్టుగా ఇప్పుడు ఆలోచిస్తే భవిష్యత్తు అంతా నీకు నెగిటివ్గానే మారిపోతుంది. గతంలో ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచించడం మొదలు పెడితే కల్టివేట్ యువర్ థాట్స్. రికన్స్ట్రక్షన్ ఆఫ్ ద కాగ్నిటివ్ రికన్స్ట్రక్షన్ సిబిటి అంటారు. ఆల్రెడీ ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలకి భిన్నమైన ఆలోచనలు తెచ్చుకొని నెగిటివ్ ఆలోచన పాజిటివ్గా మార్చుకుంటే కాగ్నిటివ్ రికన్స్ట్రక్షన్. గతంలో ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచిస్తే గతంలో వచ్చిన దానికంటే జీవితం కొత్తగా ఉంటుంది. కొత్త అనుభూతితో, భూతితో కాదు, అనుభూతితో మీరు ముందుకెలుగుతారు. నిరాశ నిస్పృహలు ఉంటే అలాగ ఉంటారు. నేను ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఆనందంగా ఉన్నానో, ఎంత హ్యాపీగా ఉన్నానో అని మొదలు పెడితే నీకు ప్రపంచం అంతా బాగుంటుంది. ఎర్రద్దాలతో చూస్తుంటే ఎర్రగా కనపడితే నల్లద్దాలు చూస్తాను, నల్లగా కనపడితే పచ్చద్దాలు చూస్తూ, పచ్చగా కనపడితే పచ్చగా లోకం పెర్సెప్షన్ పారాడైమ్. నెగిటివ్ థింకింగ్ చూస్తే నీకు నెగిటివ్ కనపడితే పాజిటివ్ థింకింగ్ చూస్తే పాజిటివ్ కనపడుతుంది. పాజిటివ్ థింకింగ్తో పైకి వెళ్తే నెగిటివ్ థింకింగ్తో నెట్టేటు మనతో. చిన్న విషయాన్ని టెన్షన్ పడ్డా, భయపడ్డా, ఆందోళన పడ్డా నేను ఎందుకు భయపడాలి? ఎవరికి లేవు కష్టాలు, ఎవరికి లేవు బాధలు, నాకు ఒక్కడికైనా సూర్యుడు మీ మొక్క మీద పోసి పొడిచాడా? నాకు మాత్రం కష్టాలు వచ్చాయి, నాకు మాత్రం కష్టాలు అనుకుంటున్నారు. కాదు సార్, అందరికీ కష్టాలు వస్తాయి. సూర్యుడు నీ మొక్క మీద కాదు, 850 కోట్ల జనాభా మీద సూర్యుడు పొడుస్తాడు. అంటే 850 కోట్లకి మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు మాత్రం నెగిటివ్ థింకింగ్ తోటి ప్రాబ్లం గుండెల్లో గుచ్చి చంపుకుని నువ్వుకి చేస్తున్నావు. ప్రాబ్లం ఎవరికి లేదు, వస్తుంది, సాల్వ్ చేసుకుంటాను, పోతుంది. సాల్వ్ కాకపోతే నేను స్టామినా తోటి స్ట్రాంగ్గా ఉంటాను. ఈరోజు మబ్బు ఉంటుంది, రేపు ఉండదు. ఈరోజు ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్. సో నెగిటివ్ థింకింగ్ బుర్ర గోక్కోవద్దండి, పుండు పడిపోతుంది. నెగిటివ్ థింకింగ్ కోతి మీద పుండు భ్రమరాక్ష అయిందంటారు. దాన్ని పట్టుకుని ఎలా పిండుకోకండి, పెద్దది అయిపోతుంది. నెగిటివ్ థింకింగ్ దాని గురించి ఆలోచించి జీవితం చింపుకోకండి. రింగ్ ఈజ్ ద రింగ్. సుడిగుండంలో చిక్కుకునేవాడు సుఖం ఎక్కడిది? దాంట్లో పడ్డావా బయట రాలేవు. సుడిగుండం నుంచి బయటపడండి. ఆలోచన విధానాన్ని మార్చుకోండి, ఆచరణలో పెట్టండి, ఆశావాద దృక్పథంతో ముందు పోండి. స్కై ఈజ్ ఓవర్ లిమిట్. ఆకాశం నీ హద్దురా, అవకాశం విడవద్దురా. ఏ అవకాశాన్ని విడవద్దు. ప్రపంచం అంతా కూడా నీకు సెల్యూట్ చేసే పొజిషన్కి వస్తుంది. ఏడుపు కొట్టు ముఖంతో ఉన్నా అనుకోండి, నీ ముఖం నీకు నచ్చదు. హాయిగా నవ్వండి, ₹1 ఖర్చు లేదు. నవ్వు లవ్వు. నీకు నువ్వు ఐ లవ్ యూ చెప్పుకో. దిస్ ఈజ్ క్రాంతికర్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ క్యాన్, ఐఎమ్ ది బెస్ట్ అనుకో. 6 సార్లు పొద్దున్న, 6 సార్లు మధ్యాహ్నం,